ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, సాయి ప్రేమికులకు, సాయి భక్తులకు, వారితో పాటు బాబా గారిని విమర్శిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి పిశాచాలకు కూడా ఏమిటంటే, బాబాగారు శరీరం విడిచిపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఓజే అనే భక్తుని పిలిపించుకొని రామ విజయం అనే శ్రీరాముని చరిత్రను 3 సార్లు పారాయణం చేయించుకొని విన్నారు. దీనికి కూడా వీరు సమాధానం చెప్పాలి. బాబా ముస్లిం అయితే ఏం వినాలి, ఏం చదివించుకోవాలి? ఖురాన్ చదివించుకోవాలి, ఖురాన్ వినాలి. కానీ బాబాగారు ఏం చదివించుకున్నారు? రామ విజయం చదివించుకున్నారు. ఎన్నిసార్లు చదివించుకున్నారు? 3 సార్లు చదివించుకున్నారు. శరీరం విడిచిపెట్టే ముందు. శరీరం విడిచిపెట్టే ముందు అన్ని మతాలలో కూడా వారి వారి మత గ్రంథాలను పారాయణం చేసుకొని వినాలి. అవి వింటూ, అవి చదువుతూ శరీరం వదిలిపెడితే మంచి స్థితి లభిస్తుంది అనేది అన్ని మతాలు చెప్తాయి. కాబట్టి ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదివించుకొని వింటారు, క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదివించుకొని వింటారు, హిందువులైతే మహాభాగవతము, రామాయణము చదివించుకొని వింటారు. మరి బాబాగారు ఇక్కడ ఏం చదివించుకొని విన్నారు? రామాయణం చదివించుకొని విన్నారు. ఇప్పుడు మరి బాబా ఎవరై ఉంటారు? ముస్లిమ్స్ రామాయణం చదివించుకొని వింటారా? కాబట్టి దీనికి కూడా ఈ యొక్క కళ్ళున్న గుడ్డి వాళ్ళు, చెవులున్న చెవిటి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, బాబాను ముస్లిం అంటున్న వాళ్ళు సమాధానం చెప్పి ఆ తర్వాత బాబాను ముస్లిం అనేది అనే ప్రయత్నం చేయాలి. ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయి చెబితే. కాకపోతే అందుకనే చెవులున్న చెవిటి వాళ్ళు, కళ్ళున్న గుడ్డి వాళ్ళు, బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళు అని అనేది అందుకే. కానీ వేదో ఒకటి పట్టుకొని, ఆయన వేషాన్ని పట్టుకొని, ఆయన అల్లా మాలిక్ అన్నాడని పట్టుకొని, అల్లా మాలిక్ అన్నాడు, రాముని నామం జపించాడు, పాండురంగ సంకీర్తన చేశాడు. ఆ తర్వాత హిందూ ధర్మాలకు సంబంధించినవి కొన్ని వందలు కోకొలలు ఆచరించాడు, ఆచరింపచేశాడు. అదేవిధంగా అల్లా మాలిక్ అన్న ఆయనే నేనే జగన్మాతను అన్నాడు. నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నమ్ము, లేకపోతే ఈ ఫకీరేంటి, జగన్మాత ఏంటి అని వదిలేసి నీకు నమ్మకం ఉన్నటువంటి దైవాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపో. అంతేగాని నమ్మకంతో ఆయన ఆరాధిస్తున్న వారిని విమర్శించే అధికారం నీకెక్కడుంది? అసలు బాబా ముస్లిం అని అనడానికి నీకున్న ఆధారాలు ఏంటి? మరి వీటన్నిటికీ నువ్వేం సమాధానం చెప్తావు? రాజారాం అనే మంత్రం ఎందుకు బోధించాడు? రామ విజయం ఎందుకు చదివించుకున్నాడు? ఇంకా చాలా ఉన్నాయి కదా, చెప్తూనే ఉన్నాం రోజు. కాకపోతే చెవిటివాడి ముందు శంఖం వదినట్లు ఉంటుందని మాకు తెలుసు. అయినా మా గురువు గొప్పతనాన్ని చెప్పుకొని మేము ఆనందిస్తుంటాం, చెప్తూనే ఉంటాం. కాబట్టి రామ విజయం చదివించుకున్నటువంటి సాయినాథుల వారు ముస్లిం ఎలా అవుతాడు? బుద్ధి బుర్ర ఉంటే దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత మాట్లాడడానికి రండి. ఓం శ్రీ సాయిరామ్.